స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ మనము ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో మీకు స్లాట్ బుకింగ్, తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ని ఎలా చేయాలి అనేది కంప్లీట్గా, అండ్ లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ అనేది, అంటే 3 వీడియోస్ మీకు సపరేట్గా చేస్తాను. ఫస్ట్ వీడియోలో మాత్రం మీకు ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి. ఫీ పేమెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒక ఫీ పేమెంట్ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ కోసం కట్టే పేమెంట్. సో అది నామినల్ ఫీ అనేది ఉంటుంది, ఒక 1500 ఎంత ఉంటుందో నేను చెప్తాను అది. సో ఇది ఫీ పేమెంట్. ఇది కాకుండా మీకు అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫీజు కట్టాలి. అక్కడ అప్ టు 10,000 రూపీస్ దాకా ఫీజు కట్టాలన్నమాట. అది థర్డ్ వీడియోలో చెప్తాను మీకు, వెబ్ ఆప్షన్స్ తర్వాత చెప్తాను ఫోర్త్ వీడియోలో. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నారు కాబట్టి నామినల్ ఫీ అయితే కట్టాలి. అది ఎలా కట్టాలి అనే ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ వీడియో. ఇది కాకుండా సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ అంటే ఈరోజు 24 అవర్స్లో మీకు సెకండ్ వీడియో, థర్డ్ వీడియో లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అది ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి అందరికి కూడా మనము కంప్లీట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అర్థమయ్యే విధంగా గైడెన్స్ ఇస్తూ టాప్ కాలేజీలో సీట్ రావాలంటే కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే చెప్దామని అనుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చూపించే డాక్యుమెంట్స్ ఏదైనా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో జాయిన్ అయితే ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏదైనా వీడియో చేసినా, డాక్యుమెంట్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కోసమని ఒక మొబైల్ యాప్ లింక్ కూడా పెట్టాను, మనబడి మొబైల్ యాప్ అని. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను. దాంతో మీకు అలర్ట్ వస్తుంది. ఏ పనిలో ఉన్నా కూడా మీకు అలర్ట్ వస్తుంది. మీరు నిదానంగా చూసుకోవచ్చు. లేదంటే ప్రతిసారి మీరు వీడియో అప్ చేశానా లేదా, లేకపోతే టెలిగ్రామ్లో అప్ చేశానా లేదా అని మీరు చూసుకుంటూ ఉండాలి. సో దానికన్నా ఇది బెటర్ అనమాట. కాబట్టి ఈ రకంగా చూసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనకు టీఎస్ ఎంసెట్ 2023 ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ దీన్ని మనం తీసుకొని చెప్తూ ఉంటాము. సో ఈ ఇయర్ మనకు అది మారచ్చు, మారకపోవచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా ప్రాసెసింగ్ ఫీ అండ్ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి మాత్రం మారే ఛాన్స్ అయితే లేదు. సో ఈ రకంగా ఉంటుంది. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మీరు ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇందాక చెప్పినట్టు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పి స్లాట్ ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది కట్టిన తర్వాత మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి కనబడతాయి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. లేదా ఎంసెట్ వెబ్సైట్లో కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని చేసుకోండి. అయితే ఇక్కడ ఒక గమనిక, స్పోర్ట్స్ కోటా కానీ, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, తర్వాత ఎన్సీసీ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, వీళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ ఓన్లీ ఒకటే ఉంటుంది. అది హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంది. దాంట్లోనే మీరు చేసుకోవాలి. మిగతా నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు యాక్సెప్టెన్స్ కాదు. కాబట్టి దాని డేట్స్ అవి నోటిఫికేషన్లో ఉన్నాయి, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఎలా చేయాలి అనేది దానికి మీరు ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చిన వెబ్సైట్ మారిపోయింది. టీఎస్ emset.nic.in కాదు, ఇది ఇప్పుడు టీజీ కిందకు వచ్చింది. సో ఈ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసేసి దాన్ని మీరు లాగిన్ అయిపోండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ పే చేసే లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, పే ప్రాసెసింగ్ ఫీని. సో ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు మీకు స్క్రీన్ ఈ రకంగా వస్తుంది. కొంచెం ఇది బ్లర్గా ఉంది. సో ఈ బ్లర్నెస్ కొంచెం ఈ రకంగా ఉంటుంది. మీరు ఒకసారి వెబ్సైట్ చూస్తే అర్థమైపోద్ది. సో ఇక్కడ మీ లోపలికి లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. దాంట్లో తర్వాత ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా అనేది ఈ 4 ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రకంగా వరుసగా ఈ 4 ఫీల్డ్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అంటే ఈ నంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఈ నెంబర్కి సరిగ్గా కనపడకపోతే ఇక్కడ రిఫ్రెష్ అనే బటన్ ఉంటుంది, ఆ రిఫ్రెష్ అనేది అప్డేట్ చేసుకోండి. తర్వాత అంతా అయిన తర్వాత మీరు ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చే స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రీన్లోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, తర్వాత మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, మీ లోకల్ ఏరియా దీని కిందకు వస్తుంది. సో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓయూ అని వస్తుంది. నాన్ లోకల్ అంటే ఏపీ నుంచి వాటి నుంచి వచ్చిన వాళ్ళు ఎస్వీయూ ఆర్ఎల్స్ ఏయూ అని వస్తుంది. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ కేయూ అనేది కూడా వస్తుంటుంది, కాకతీయ యూనివర్సిటీ కూడా వస్తుంటుంది అనమాట. దాని తర్వాత ఫీ రియంబర్స్మెంట్, ఈ ఇన్ఫర్మేషనే మీకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉందా లేదా. సో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, బిలో 2 lakhs ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అండ్ 10,000 అండ్
వీళ్ళకి బిలో 2 lakhs ఉన్న వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. అండ్ కొన్ని 10,000 ర్యాంక్ లోపల వాళ్ళకి కూడా ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. కానీ అది ఇక్కడ స్పెసిఫై చేస్తారు. సో ఎస్ ఆర్ నో అనేది మీరు క్లియర్గా ఇక్కడ స్పెసిఫై చేస్తారు. సో మనకి ఇంకా ఈ ప్రాసెస్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్పెసిఫై చేస్తేనే మీకు ఫీ రింబర్స్మెంట్ అని వస్తుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది 2 lakhs లోపల, కానీ ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ అనేది నో కాకుండా నో అని ఉంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంసెట్ అప్లై చేసుకునేటప్పుడు ఫర్నిష్ చేయలేదు కాబట్టి మీకు ప్రాబ్లం ఉంది. సో హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీరు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు క్లియర్గా చూసి మీకు ఆ ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ ఎలిజిబిలిటీ మార్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా మీ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ కేటగిరీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, మైనారిటీయా కాదా, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైనా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు స్పెషల్ కేటగిరీ వాళ్ళు హెచ్ఎల్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వాటికి ఎన్సీసీ ఉందా లేదా, స్పోర్ట్స్ కేటగిరీ ఉందా లేదా, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉందా లేదా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉందా లేదా అని వస్తుంది. సో ఉంటే మాత్రం ఎస్ అని వస్తుంది, లేదంటే ఎన్ అని వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ దాకా మీ బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో అటెండ్ అవ్వాలని చెప్పి అది మీకు ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ దీంట్లో ప్రొవైడ్ చేసిన హెచ్ఎల్సీ దీంట్లోనే ఉంది డాక్యుమెంట్లో. ఒకసారి ఆ అడ్రస్ని అయితే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో ఇక్కడ మనకు అక్కడ పైన మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మనకు డీటెయిల్స్ అయితే వచ్చింది. ఫీ రీయింబర్స్మెంట్ నో అని చెప్పి వచ్చింది. దీనికి ప్రధాన కారణం అందరికీ నో అనే కనబడుతుంది. సో మీరు కానీ ఎంసెట్ అప్లై చేసుకునేటప్పుడు ఎస్ఎన్ ఫీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చింటే అక్కడ ఎస్ఎన్ వస్తుంది. సో వీళ్ళు తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కాకుండా క్యాస్ట్ ద్వారా మీరు రిజర్వేషన్ పొందాలనుకున్న వాళ్ళు, తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు సీట్స్ పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్, అప్లికేషన్ నంబర్, తర్వాత క్యాండిడేట్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అప్లికేషన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇవి ఈ 4 క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ మీరు ఇక్కడ ఏదైతే ఒకసారి ఇస్తారో అవి ఫైనల్ ఉంటాయి, దాన్ని మార్చడానికి కుదరదు. కాబట్టి జాగ్రత్తగా అవి చూసుకోండి. ఇది మాత్రం చాలామంది ప్రతిసారి తప్పు చేస్తుంటారు. మా ఈమెయిల్ ఐడి రాంగ్ ఇచ్చాను, తర్వాత ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చాను, నాకు ఎలా. ఒక్కసారి మీరు ఇచ్చారంటే మాత్రం మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే తప్పితే అక్కడ కూడా చేంజ్ చేసే అవకాశం ఉందో లేదో కూడా చెప్పలేము. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని మాత్రం 2 to 3 times చెక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. దెన్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్స్ అన్నీ కూడా మీ సేవ అప్లికేషన్ పైన మీకు రైట్ సైడ్లో రాసి ఉంటుంది. రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్లో పైన మీకు మీ అప్లికేషన్ నంబర్ లేకపోతే ఆ సర్టిఫికేట్ నంబర్ రాసి ఉంటుంది. ఆ నంబర్ని తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాస్ట్, మీకు క్యాస్ట్ ఉంటే అంటే ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అవసరం ఉంటుంది. దెన్ ఆధార్ నంబర్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఆధార్ నంబర్లో ఉన్న ఆధార్ కార్డులో ఉన్న నేము, మీ 10th సర్టిఫికేట్లో ఉన్న నేము 2 ఒకేలాగా ఉండాలి. చాలామంది ఇది కూడా తప్పు చేస్తుంటారు. 10thలో వాళ్ళ ఫుల్ ఫామ్ ఉంటుంది, ఆధార్ కార్డుకి వచ్చేసరికి మళ్ళీ నేమ్ తప్పు ఉంటుంది. ఒకవేళ ఈ రకంగా తప్పు ఉంటే మీరు ఏం చేస్తారంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి ఆధార్ కార్డుకి వెంటనే వెళ్ళి ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేయించుకోండి. ఆ నేమ్ని వాళ్ళు చేంజ్ చేస్తారు, దానికి కావాల్సిన ప్రూఫ్స్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి అంటే 2 lakhs కన్నా బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. అలాగే 8 lakhs కన్నా బిలో ఉన్న ఓసీ క్యాండిడేట్స్ మాత్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. దాని ఈమెయిల్ ఐడి ఇక్కడ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినట్టు ఇవ్వండి. తర్వాత కింద ఒక డిక్లరేషన్ అంటూ ఒకటి ఉంటుంది. దీనిపైన టిక్ మార్క్ పెట్టాలి. ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. సో బెటర్ మీరు ఒకసారి మొత్తం కూడా డిక్లరేషన్ అనేది క్లియర్గా మొత్తం అన్నీ చదువుకొని ఒకసారి డిక్లరేషన్ పెట్టి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక అలర్ట్ ఈ రకంగా వస్తుంది. సో ఈ అలర్ట్ కొన్నిసార్లు చాలామంది స్టూడెంట్స్ మాకు రాలేదు అని చెప్పి ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ అలర్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక పాపప్ బ్లాకర్ అని చెప్పి ఒకటి కనబడుతుంది. సో ఈ పాపప్ బ్లాకర్ అనేది ఉంది అంటే దానిపైన క్లిక్ చేస్తే ఎనేబుల్ పాపప్స్ ఫర్ దిస్ వెబ్సైట్ అని కనబడుతుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే అప్పుడు ఈ పర్టికులర్గా పాపప్ ఏదైతే ఉందో, ఈ చిన్న స్క్రీన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. చాలామందికి మాకు ఇది అవ్వట్లేదు అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. కాబట్టి ఒకసారి గమనించుకోండి, పాపప్ బ్లాకర్ లేకుండా చూసుకోండి. లేదా మీరు గూగుల్లో పోయి క్రోమ్లో డిజేబుల్ పాపప్ బ్లాకర్ అని కొడితే వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తుంది గూగుల్లో ప్రాసెస్ ఎలా అని. దానిలా అరంగా డిజేబుల్ చేస్తే ఈ రకంగా వస్తుంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత ఓకే అని చెప్పి బటన్ కొట్టగానే మీరు పేమెంట్ ప్రాసెసింగ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్కి వెళ్తారు. సో ఈ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ డీటెయిల్స్ కనబడతాయి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ డీటెయిల్స్ కనబడతాయి. తర్వాత పేమెంట్ ఆప్షన్స్, పే ప్రాసెసింగ్ ఫ్రమ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ
పే ఫీ ఆన్లైన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇది ఒక బిల్ డెస్క్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ దీని ప్రకారం ఇంకోటి ఉంటుంది. సో మీకు ఏది ఆప్షన్ చేసినా కూడా మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఆప్షన్స్కి అయితే వెళ్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిసారి చాలామందికి చెప్తాను, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఒకటి ప్రాసెసింగ్ ఫీ అయితే మీకు పడుతుంది 1.5% to 2.5% క్రెడిట్ కార్డ్ ద్వారా పడుతుంది. అయితే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ పే చేయాలి, లేదంటే 1500 రూపీస్ పే చేయాలి. పొరపాటున మీరు దీనికి ఇంకొక 0 ఎక్స్ట్రా యాడ్ చేసినా, లేకపోతే వాళ్ళకి పొరపాటున పేమెంట్ పోకపోయినా క్రెడిట్ కార్డ్ అయితే మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. క్యాన్సిల్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ వచ్చి మళ్ళీ మన దాంట్లో పడిపోతుంది. కానీ నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటి వాటిల్లో మాత్రము మీకు ఏంటంటే అది క్యాన్సిల్ చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళంతటా వాళ్ళే మనకు రిటర్న్ చేస్తే తప్పితే అమౌంట్ అనేది వెనక్కి రాదు. కాబట్టి క్రెడిట్ కార్డ్ ఎక్కువగా యూస్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలా ముఖ్యంగా నేను చెప్పే ఈ ప్రాసెస్ మొత్తము కూడా మీరు ఖచ్చితంగా మీ ఓన్ ల్యాప్టాప్ కానీ, మీ ఓన్ మొబైల్లో కానీ, లేదా మీ క్లోజ్ రిలేషన్స్ ఆర్ అసోసియేట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో చేయండి. ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయకండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంటర్నెట్ సెంటర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ సెంటర్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ నెట్ బ్యాంకింగ్, ఈ డీటెయిల్స్ అక్కడ ఇవ్వకండి. మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వకండి. ప్రాబ్లం ఫస్ట్, ఇంటర్నెట్ సెంటర్స్ అందరూ చీట్ చేస్తారని నా ఉద్దేశం కాదు. ఇంటర్నెట్ సెంటర్స్లో చాలా ఆ సిస్టమ్స్లో వాటిల్లో ఏమవుతుందంటే చాలా బగ్స్ కానీ, లేకపోతే కొన్ని మ్యాలిషియస్ కోడ్ అనేది ఉంటాయన్నమాట. పొరపాటున ఆ మ్యాలిషియస్ కోడ్ ఏదైనా ఎంటర్ అయితే మీకు మీ దగ్గర మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేసుకుంటారు. కాబట్టి ఇంటర్నెట్ సెంటర్స్ని అవాయిడ్ చేయండి. దెన్ ఇంటర్నెట్ సెంటర్ తప్పదు, మీకు ఇంటర్నెట్ సెంటర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు మాత్రం మీ డెబిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి చెప్పకుండా మీరు అక్కడ టైప్ చేసి మీరు ఎంటర్ చేయండి. వాళ్ళ నెట్ బ్యాంకింగ్ లేకపోతే వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే రేపు ఇన్ కేసు ఒకవేళ రియంబర్స్మెంట్ అంటే మళ్ళీ మీ ఫీ వెనక్కి రావాలి అంటే అది వెంటనే మళ్ళీ వాళ్ళకి వెళ్తూ తప్పితే మీకు రాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఖచ్చితంగా ఇదైతే పాటించండి. సో నోటిఫికేషన్లో మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఓసీ క్యాండిడేట్స్కి ఎంత కట్టాలి అండ్ నాన్ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎంత కట్టాలని. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చున్నారు. సో 1200 రూపీస్ అండ్ 1000 రూపీస్ అని. సో నోటిఫికేషన్ మళ్ళీ మనకు స్టాప్ చేశారు కాబట్టి ఒక్కసారి నోటిఫికేషన్లో మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఆటోమేటిక్గా మీకు అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ అమౌంట్ మీరేం చేంజ్ చేయడానికి ఉండదు. సో ఈ పేమెంట్ కట్టిన తర్వాత దేనికి కడుతున్నారు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటుంది. సో మేక్ పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ చూస్తే చూడండి, ఇక్కడ 1200 ఉంది, ఇక్కడ 600 ఉంది. సో ఇది జస్ట్ ప్రింట్ స్క్రీన్ తీసుకున్నాను కాబట్టి మీకు అలా కనబడుతుంది. సో బట్ పేమెంట్ ఆప్షన్ అమౌంట్ మాత్రం 1200 రూపీస్ ఓసీ వాళ్ళకు ఉంటుంది. సో మేక్ పేమెంట్ అని కొడితే ఆ పేమెంట్ అనేది అయిపోద్ది అనమాట. వన్స్ ఆ పేమెంట్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అంటూ ఒకటి వస్తుంది అనమాట. సో ఇది మనకు అది పేమెంట్ కట్టే కానీ రాదు కాబట్టి నా దగ్గర స్క్రీన్ లేదు. సో ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ తీసుకోండి. అక్కడ క్లియర్గా రాస్తారు సైట్ విల్ బి రీడైరెక్టెడ్, తర్వాత మీ మెయిల్ ఐడికి వస్తుంది, మీ ఫోన్ నెంబర్కి వస్తుంది అని చెప్పి క్లియర్గా ఉంటుంది. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే వస్తాయి కదా అని చెప్పి దాన్ని ఓవర్లుక్ చేస్తారు. ఒక్కొక్కసారి రాకపోతే మీకు ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రింట్ స్క్రీన్ అయినా తీసుకోండి, లేదా ఇమ్మీడియట్గా ప్రింట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసి పెట్టుకోండి. దెన్ వన్స్ మీకు పేమెంట్ వచ్చిందా లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే మళ్ళీ మీ టీఎస్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ అక్కడున్న క్యాప్చా ఇవన్నీ క్లిక్ చేసి వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేస్తుంటే ఈ రకంగా వస్తుందన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీరు పేమెంట్ చేశారా లేదా, ఎంత పేమెంట్ చేశారు, ప్రాసెసింగ్ అయిందా లేదా, అమౌంట్ ఎంత కట్టారు, సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడ ఈ రకంగా కనబడుతుంది. సో ఇక్కడ మీకు సక్సెస్ అని కనబడితే మీ పేమెంట్ ప్రాసెస్ అయినట్టు. ఇక్కడ కనబడిన ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో, నేను ప్రింట్ స్క్రీన్ తీసుకోమన్న ట్రాన్సాక్షన్ ఐడి ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఒకసారి అది కూడా వెరిఫై చేసుకోండి. అండ్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ రిక్వెస్ట్ ఐడి ఈ రెండు నంబర్లు ఏవైతే ఉంటాయో ఇవి కూడా తీసి పెట్టుకోండి. అండ్ బెటర్ ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా కన్ఫామ్గా ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో ఇంతటితో మీ ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రాసెసింగ్ ఫీ, ఆ ప్రాసెసింగ్ ఫీ అంతా కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్లో మనకు హెల్ప్ లైన్ సెంటర్స్కి స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎలా చేసుకోవాలి అని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో దీని ప్రాసెసింగ్ ఫీ, కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ ఇందాక నేను చెప్పినట్టు 1200 రూపీస్, 600 రూపీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ 1200 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్ అంటే బీసీ, ఓసీ, మిగతా క్యాష్ ప్రతి ఒక్కరికి కూడా ఇంత అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇది 600 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ రిమైనింగ్ అయితే 1200 రూపీస్. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ కేస్ ఈ ప్రాసెసింగ్లో పేమెంట్ ప్రాసెసింగ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ పెట్టండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే కామెంట్స్ పెట్టినా కూడా వాటికి మీకు సరిగ్గా ప్రాపర్ రెస్పాన్స్ రాదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేద్దాం, లేదంటే ఇంకేదన్నా మీకు రిప్లై ఇవ్వడానికైనా ట్రై చేస్తాం. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మన హెల్ప్ లైన్ సెంటర్స్లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.